రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ ఆత్మగౌరవ సభకు ఒక్కరోజు ముందే పవన్ వచ్చేశారు. ఇప్పటికే రాజమండ్రి వెళ్లిన పవన్ కాసేపట్లో కాకినాడకు వెళ్లనున్నారు. రేపు జరిగే సభ ఏర్పాట్లు ఇతర విషయాలతో పాటు ముఖ్యులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శేషు అందిస్తారు. శేషు, చెప్పండి, పవన్ కళ్యాణ్ రేపు జరగబోయే సభకు ఇవాళే రావడానికి గల కారణాలు ఏంటి? అంటే పూర్తిగా సంసిద్ధం అవడానికి అనుకోవచ్చా? ఖచ్చితంగా గోపి, ఏదైతే సభ రేపు సాయంత్రం 4 గంటలకి జేఎన్టీయూలో ప్రారంభమవుతుంది. అయితే మరి కాసేపట్లో ఆయన కాకినాడ చేరుకుంటాడు. కాకినాడ రూరల్ లో ఒక గెస్ట్ హౌస్ లో ఆయన బస చేస్తారు. మొత్తం ఏదైతే జనసేన కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులతో కూడా ఆయన పూర్తి స్థాయిలో సమాలోచనలు జరుపుతారు. రేపు సాయంత్రం వరకు కూడా పక్కాగా ఏదైతే రేపు సాయంత్రం మొదటిసారి కాకినాడలో మీటింగ్ జరుపుతున్నారు ప్రత్యేక హోదా కోసం. ఈ తొలి సమావేశంలో ఏ విషయాలు మాట్లాడాలి, ఏ విధంగా ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాల మీద స్పందించాలనేది కూడా పూర్తి స్థాయిలో పక్కా స్కెచ్ తో పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఆయన రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా కాకినాడ బయలుదేరారు. మరి కాసేపట్లో కాకినాడ చేరుకుంటారు. కాకినాడ పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కార్యకర్తలంతా కూడా జనసేన కార్యకర్తలంతా కూడా కాకినాడలో భారీ స్థాయిలో మోహరించారు. స్వాగతం పలుకుతున్నారు పవన్ కళ్యాణ్ కు. అలాగే మనం చూస్తున్నాం, ఇప్పటివరకు కూడా కాకినాడలో జేఎన్టీయూలో ఏర్పాట్లు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. జేఎన్టీయూ గ్రౌండ్ లో ఈ మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మొత్తం 75,000 మంది వరకు కూడా ఈ గ్రౌండ్ లో పట్టే అవకాశం కనిపిస్తుంది. రేపు సాయంత్రం 4 గంటలకల్లా కూడా సభ ప్రారంభమవుతుంది. దాదాపు 6 గంటల వరకు కూడా సభ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ 3 అంచెల కార్యాచరణలో భాగంగా మొదటిసారి కాకినాడలో రేపు సభ జరపబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ సభ ద్వారా ఆయన ఏం చెప్పబోతున్నారు? ఇప్పటికే అరుణ్ జైట్లీ ఏదైతే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారని చెప్పేసి కూడా హోదాకి సరి సమానంగా ప్యాకేజ్ ఇస్తారని కూడా అంతా ఊహించారు. కానీ చివరి నిమిషంలో ఏదైతే ప్యాకేజీ కూడా దాని మీద సంతృప్తి చెందకపోవడంతో ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా కావాలనేది డిమాండ్ వ్యక్తం అవుతుంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా హోదా కోసం పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ మొదటి సభ ద్వారా మొదటిసారి ఈ కాకినాడలో సభ నిర్వహించడం ద్వారా ఏం చెప్పబోతారనేది కూడా సర్వత్రా ఆసక్తిగా మారింది. గోపి, రైట్, థ్యాంక్ యూ శేషు. సీమాంధ్రుల ఆత్మగౌరవ